తయారు చేస్తా ఉన్నారు. ఇట్లా ఎన్నో యూనిట్లు ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినాయి. ये सभी में जो अभी लिस्ट पढ़ रहा था, ये सारे के सारे कंपनीज तेलंगाना बनने के बाद हैदराबाद में, और खास जो सदर्न हैदराबाद है, रावीराल, महेश्वरम, आदिबटला, उसी जगह में ये सब है, बड़े बड़े कंपनीज. So these are all the things that have happened, sir. In fact, I wanted to correct one thing Akbar Owaisi ji said. He said there is reluctance महेश्वरम आने से या ईसीटी में आने से लोग झिझक रहे हैं. नहीं, ऐसी कोई बात नहीं. इनफैक्ट मैं बोलना चाहता हूं, आपको डिटेल भी है मेरे पास. इनफैक्ट ये दोनों भी जगह जो 900 एकड़ की जमीन हमारी है, पूरा का पूरा अभी बुक हो चुका है. इसलिए हम केंद्र सरकार से विनती कर रहे हैं कि 2 और इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग क्लस्टर मंजूर किया जाए, और एक दूसरे नॉर्दर्न पार्ट, जैसा अभी विवेकानंद ने कहा, दिंडीगल में कोशिश कर रहे हैं. दूसरा एक और भी जगह ढूंढ रहे हैं, कहाँ लगाना है, कहाँ इंतजाम करना है. तो पूरी तरह से दोनों भी पार्क भरपूर पूरा डिमांड है. लोग आ रहे हैं, आप देखेंगे, और मैं भी आपको भी इनवाइट करूंगा वहां पे प्रोग्राम में, आप भी जरूर आइएगा. ఈ రకంగా కేవలం 912 ఎకరాలు 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ మాత్రమే కాకుండా, మా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారి నియోజకవర్గంలో దివిటిపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. ఆ భూత్పూర్ మండలం అనుకుంటుంది, దేవరకద్ర మహబూబ్ నగర్కి అంటుకొని ఉంటుంది అధ్యక్ష. అక్కడ మహబూబ్ నగర్ మండలంలో అక్కడ ఒక కొత్త న్యూ ఎనర్జీ పార్క్ పెడతా ఉన్నాం అధ్యక్ష. అక్కడ కూడా బ్రహ్మాండంగా ఒక పెద్ద ఇన్వెస్టర్ వస్తా ఉన్నారు. తొందరలో ఆ పార్క్ కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఎల్ఈడి కోసం, ఎల్ఈడి ఇవాళ బాగా పాపులర్ అయింది అధ్యక్ష. ఎల్ఈడీస్ అందరూ వాడుతా ఉన్నారు. దానికోసం ఒక పార్కును శివానగర్ అనే ప్రాంతంలో, సంగారెడ్డి నియోజకవర్గంలో అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. చేవెళ్ళ నియోజకవర్గంలో చందన్వెల్లి అనే ప్రాంతంలో ఇప్పటికే అక్కడ వెల్స్ పని ఇంకా ఇతర పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. అక్కడ డిమాండ్ ఎంత ఉన్నది అంటే, పక్కన సీతారాంపూర్ అనే ఊర్లో కూడా మా సబితాయింద్రారెడ్డి గారు, కాళే యాదయ్య గారు వారిద్దరి సహకారంతో మరొక 800 ఎకరాలు కూడా తీసుకున్నాం. అక్కడ కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ క్లస్టర్, అక్కడ ఒలెక్ట్రా అనే ఒక కంపెనీ, మైత్రా అనే ఇంకో కంపెనీ, ఇద్దరు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. వారు కూడా కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉన్నారు. ఇదే రకంగా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. మైక్రోమాక్స్, రేడియంట్, ప్రీమియర్ సోలార్, ఓరియంట్, ఎగ్జికామ్, హెచ్ఎఫ్సిఎల్, ఒలెక్ట్రా, మైత్రా, గ్రీన్కో, ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన పెట్టుబడులు అధ్యక్ష. ఇంకా వాట్ ఈస్ ఈవెన్ మోర్ बिगर मैटर ऑफ प्राइड फॉर अस, माइक्रॉन बोल के एक कंपनी है, शायद आपने सुना होगा, माइक्रॉन अंटर. दे मैन्युफैक्चर चिप्स. Their largest R&D center outside of their headquarters today has been set up in Hyderabad. Again, great matter of pride for all of us. ఇది కూడా 2 ఏళ్ల కింద అయింది అధ్యక్ష. సంజయ్ మెహరోత్రా అని ఉంటారు అధ్యక్ష, వారు ఇక్కడ పెట్టారు. దాంతో పాటు అధ్యక్ష, పెట్టిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టిన మొదటి రోజే తెలంగాణ ప్రభుత్వం 3700 కోట్ల పెట్టుబడులు కూడా ఆకర్షించగలిగింది. ఈ కొత్త రంగంలో కూడా పెట్టుబడులు ఆకర్షించగలిగింది అధ్యక్ష. జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ మధ్యన మీరు చూసింటారు పేపర్లో కూడా, మలబార్ గోల్డ్ అనే ఒక పాపులర్ సంస్థ, దాంతోపాటు క్యాప్స్ గోల్డ్ అని ఇంకో సంస్థ, దాంతోపాటు హంటన్ రిఫైనరీస్ అని ఇంకో కంపెనీ, ఈ 3 కంపెనీలు కూడా మన జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏదైతే మహేశ్వరంలో ఉందో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి అధ్యక్ష. 3 కూడా మహేశ్వరంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రంగంలో కూడా డెఫినెట్ గా చాలా అవకాశాలు మనకున్నాయి అధ్యక్ష. ఈ 3 చూసినట్టయితే హంటన్ రిఫైనర్స్ ఒక 210 కోట్ల పెట్టుబడి, మలబార్ గోల్డ్ వాళ్ళు ఒక 750 కోట్ల పెట్టుబడి, క్యాప్స్ గోల్డ్ అనే వాళ్ళు ఒక 75 కోట్ల పెట్టుబడి పెడతా ఉన్నారు. ఈ 3 కూడా మంచి అక్కడ ఈకో సిస్టమ్ కూడా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అధ్యక్ష. గోరెటెంకన్న గారు గౌరవ శాసన మండలి సభ్యులు అధ్యక్ష, వారు ఒక పాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక పాట రాశారు అధ్యక్ష, పల్లె పల్లె నా పల్లేర్లు మరిసే. మరి అదే మాదిరిగా పల్లె కన్నీరు పెడితే ఉందని కూడా వారే రాసినట్టున్నారు, పల్లె కన్నీరు పెడుతోందే నా తెలంగాణలో. అధ్యక్ష, ఈరోజు మీరు ఎక్కడికన్నా రాష్ట్రంలో పోతే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లెలు సంతోషంగా ఉన్నాయి అధ్యక్ష, పట్టణాలు కూడా సుభిక్షంగా ఉన్నాయి, రైతు సుభిక్షంగా ఉన్నాడు అధ్యక్ష. పల్లె కన్నీరు పెట్టడం మానేసింది అధ్యక్ష, కానీ ప్రతిపక్షాలు మాత్రం కన్నీరు పెడతా ఉన్నాయి అధ్యక్ష. అందులో అనుమానం లేదు. ప్రతిపక్షాల కన్నీరు చూస్తే మాకే బాధ అవుతుంది అధ్యక్ష. ఒక ఆయన నడిచి కాళ్ళు పోయి ఆయన బాధపడతా ఉన్నాడు, ఆయన వెనక నడిచేటోళ్ళను ఆయన 250-300 మందిని వేసుకుని నడుస్తున్నాడు, పాపం వాళ్ళని బాధ పెడుతున్నాడు, గోస ఉంచుకుంటున్నాడు అందరినీ. మీరు లేనప్పుడు అదే చెప్పిన, వారే మాకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిన. అందుకని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆయన హయాంలో తీసుకొచ్చిన మత్స్య విప్లవాన్ని చూపెడుతున్నాడు ఆయనే ప్రపంచానికి, మిషన్ భగీరథను ఆయనే పరిచయం చేస్తున్నాడు, పచ్చటి పొలాలను చూపెడుతున్నాడు. చాలా సంతోషం అధ్యక్ష. మా పాలమూరు పచ్చబడుతుంటే, కరువు నేల అయిన తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి అధ్యక్ష. మండుతున్నది, వాళ్ళకు నచ్చలేదు. ఇట్లయితే ఎట్లా? టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే ఎట్లా? కేసీఆర్ గారికి మంచి పేరు వస్తే ఎట్లా? ఏదైనా ఒకటి చేయాలి, బట్టగాల్చి మీద
రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు మేము చెప్పేది ఏమన్నా కట్టుకథన అధ్యక్ష? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ప్రభుత్వమే ఉంది అధ్యక్ష కేంద్రంలో. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలీజెస్ స్టాటిస్టిక్స్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ద హార్వెస్ట్ సీజన్. వారు చెప్తున్నారు తెలంగాణ పంజాబ్ను దాటిపోయింది, తెలంగాణ వరి ధాన్యం ఈరోజు నెంబర్ 1 భారతదేశంలో తెలంగాణ వరి ధాన్య సేకరణలో అంటుంటే ఇది మేము చెప్పేది కట్టుకథన? ఇందులో ఆశ్చర్యం ఉంది అధ్యక్ష. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, వరి ధాన్యం తెలంగాణ ఉత్పత్తి చేసింది అవాస్తవమా? ఇది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయం కాదా? ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, విచిత్రమైన మాటలు. ఇంతకుముందు అందుకే నేను అక్బర్ ఓవైసీ గారికి ప్రశ్నోత్తరాల సమయంలో కూడా చెప్పిన, ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే దానికి 1,00,000 కోట్లు ఖర్చు అయితే ఆ 1,00,000 కోట్లు ఎవరికి పోతున్నాయి అధ్యక్ష? ఆ 1,00,000 కోట్లు మళ్ళీ తిరిగి తెలంగాణలో పంటల రూపంలో, తెలంగాణ రైతులు పండించే శ్రమ, వారి చెమట రూపంలో, వారి రక్తం రూపంలో మళ్ళీ రాష్ట్రానికి రావడం లేదా అధ్యక్ష ఆ ఆదాయం? ఈరోజు ఒక్కొక్క రూపాయి ఏదైతే మనం ప్రొడక్టివ్ సెక్టర్ మీద, ఉత్పాదక రంగం మీద ఖర్చు పెడుతున్నామో ఇట్ కెనాట్ బి సీన్ అస్ డెట్. ఇది అప్పు కాదు. అట్లా మాట్లాడితే అది శుద్ధ తప్పు. ఇది పెట్టుబడి, భవిష్యత్తు మీద పెడుతున్న పెట్టుబడి. ప్రతి రూపాయి మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నామో, పవర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, దానికోసం అప్పు చేసిన తప్పు లేదు. ఎందుకంటే తెలంగాణ హ్యాస్ ద కెపాసిటీ టు లెవరేజ్ ఇట్స్ ఎకానమీ. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తి ఎట్లా ఉంది అంటే ఈరోజు 1 రూపాయి పెట్టుబడి పెడితే 2 రూపాయలు సంపాదించే తెలివి తెలంగాణ పౌరులకు ఉంది. దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు అప్పుల కుప్ప అయిపోయింది, అప్పుల తెలంగాణ అయిపోయింది అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. తెలంగాణలో పంట ధాన్యం విపరీతంగా పెరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం నిరంజన్ రెడ్డి గారిని, నన్ను, గంగుల కమలాకర్ గారిని పిలిచినారు అధ్యక్ష. పిలిచి 2 విషయాలు చెప్పారు. ఒకటి, మరి ఆహార ఉత్పత్తులు పెరుగుతున్నాయి. తెలంగాణ ఇస్ క్రాస్ సెల్ఫ్ సఫిషియన్సీ లాంగ్ బ్యాక్. ఎప్పుడో సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయినాం. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. వరి కావచ్చు, మన పత్తి కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు. మరి ఆలోచన ఉండాలి, మనకి భవిష్యత్తు పట్ల ఒక అవగాహన ఉండాలి. అందుకే ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది మనకు నిమిత్తం లేదు. వాళ్ళకి పాలసీ ఉందా లేదా మనకు అనవసరం. మనం మాత్రం లెట్ us బ్రింగ్ అబౌట్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని చెప్తే ఈరోజు అధ్యక్ష 10,000 ఎకరాలకు పైచిలకు ఇప్పటికే స్థలంలో గుర్తించి అన్ని పాత జిల్లా కేంద్రాలు, పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 10 జిల్లాల్లో 500 ఎకరాలకు తగ్గకుండా ఒక్కొక్క స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎట్లాంటిది అంటే మేము కేవలం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం అధ్యక్ష. యూనిట్లు పెడతారా? రైస్ మిల్లు కావచ్చు, దాల్ మిల్లు కావచ్చు, ఆయిల్ మిల్లు కావచ్చు, లేదా కోల్డ్ స్టోరేజీలు కావచ్చు, ఇంకా ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు, పెడతారా? స్థలం కూడా చెప్పలేదు అధ్యక్ష మేము ఎక్కడని. ప్రభుత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎట్లాంటిది అంటే మళ్ళీ ఒక్కొక్కరికి 2 లక్షలు 4 లక్షలు పెట్టినట్టున్నాం. ఆ అప్లికేషన్ ఫీజు కూడా పెడితే 10 లక్షలు పెడితే అధ్యక్ష 1496 అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష. 1 కాదు 2 కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో మాకు స్థలం అలాట్ చేయండి. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ పారదర్శకంగా పనులు అయితే ఒక మాట చెప్పిందంటే కేసీఆర్ గారు తప్పకుండా అవుతుందనే ఒక విశ్వాసం ఈరోజు రైతుల్లో కానీ, పారిశ్రామికవేత్తల్లో కానీ ఉన్నది. కాబట్టి 1496 యూనిట్లకు మాకు ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష. फूड प्रोसेसिंग सेक्टर लो आपको सुनना चाहिए. फूड प्रोसेसिंग सेक्टर में भी आज ऐसे वैसे नाम नहीं. तेलंगाना बनने के बाद यहाँ पे आईटीसी का नया यूनिट 1000 करोड़ के साथ लगा. यहाँ पे पेप्सिको का ऑफिस उन्होंने लगाया, एक बहुत बढ़िया ऑफिस उन्होंने लगाया. मार्स चॉकलेट यही बन रहे हैं. मोनिन करके एक सिरप कंपनी होती है फ्रेंच, शायद आपने देखा होगा, मोनिन अंटरదని ఈరోజు మా జహీరాబాద్ దగ్గర వాళ్ళ యూనిట్ పెడతా ఉన్నారు. ప్లాంట్ లిపిడ్స్ మా మహబూబాబాద్ లో పెట్టినారు. అదే విధంగా ఫిషిన్ అనే కంపెనీ, ఫ్రెష్ టు హోమ్ అనే ఇంకో కంపెనీ, రెండు కూడా మిడ్మానేర్ దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూనిట్లు పెట్టబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా మారిందో చెప్పడానికి ఒక చిన్న ఉదంతాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు నేను చెప్తాను అధ్యక్ష. మొన్న ఈ మధ్యనే గ్రాడ్యుయేట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక శాసన మండలి సీటుకి ఎన్నిక జరిగింది అధ్యక్ష. అందులో టీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత ప్రధాని పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారిని అభ్యర్థిగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ క్యాంపెయిన్ లో భాగంగా నేను ఒక మీటింగ్ పోయినాను అధ్యక్ష. అది ఎవరితో అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఆ యాజమాన్యాలతో ఒక మీటింగ్. ఆ మీటింగ్ పోయా అధ్యక్ష. పోయితే ఆడ మేము ఏదో ఉపన్యాసం చెప్పి మాకు ఓటు వేయండి, మేము బాగా పనిచేస్తున్నాం అది చెప్పిన అధ్యక్ష. ఆ తర్వాత అక్కడ పెద్ద మనిషి ఎస్విఎస్ కాలేజ్ అని ఉంటుంది అధ్యక్ష, కృష్ణారెడ్డి గారని ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ లో ఉంటుంది. ఎప్పుడో పెట్టారు ఆయన, 15-20 ఏళ్ల కింద పెట్టినారు. ఆ పెద్ద ఆయన మాట్లాడమని మైక్ ఇచ్చినారు. మా డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంపీ గారి ఇంట్లో మీటింగ్ అయింది. ఆ కృష్ణారెడ్డి గారు మైక్ తీసుకొని, సార్ నాది మహబూబ్ నగర్ జిల్లా,
జడ్చర్ల నియోజకవర్గం ఐతవోలు అనే ఊరు మాది. ఖచ్చితంగా నేను ఈ రోజు కాదు, నేను ఎప్పటికైనా కేసీఆర్ గారికి నా ఓటు ఉంటుంది అని అన్నాడు. అంటే మేము కొద్దిగా మేము పిలిచినందుకు మొహమాట పడి చెప్తున్నారా పెద్ద ఆయన అని. ఎందుకు సార్ అనండి అంటే ఆయన ఒకటే చెప్పింది, మైక్లో చెప్పింది, నాకేం వ్యక్తిగతంగా చెప్పిన మాట కాదు. సార్ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఐతవోలు నా ఊరు, నాకు 40-50 ఎకరాల పొలం ఉంది. ఇదివరకు ఎవరైనా వచ్చి కృష్ణారెడ్డి గారు మీ పొలం ఎక్కడ అంటే నా పొలం నా చేను చెరువు కింద ఉంది అని చెప్పేటోని, నా చేను చెరువు కింద ఉంది అని చెప్పేటోని. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెరువు కింద చేను కాదు, చేను కిందకే చెరువు వచ్చింది సార్, ఇవాళ నీళ్లు గతగానం వచ్చినాయి నాకని చెప్తా ఉన్నారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన చెప్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. నిజమా సార్ అట్లా అంటే, అవునండి, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిన దృష్టి, అది మిషన్ కాకతీయ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇప్పుడు చెరువు కింద చేయనని చెప్పుకునేటట్లేదు, నా చేను కిందకే చెరువు వచ్చి నీళ్ళు ఎక్కువైనాయి అన్నాడు. అంటే నేను అన్నా మరి నవ్వుకుంటా, మరి ఏం చేద్దాం కృష్ణారెడ్డి గారు అన్న అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఇక మేము కూడా మరి గోదావరి జిల్లాలో చేసినట్టు అక్వాకల్చరు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు చూడాలి మహబూబ్ నగర్లో కూడా అన్నాడు. ఎక్కడి మహబూబ్ నగరు ఎక్కడికి వచ్చింది సార్? వలసల జిల్లా, కరువు జిల్లా. ఇట్లా పేరుపడ్డ మహబూబ్ నగర్ ఇవాళ 7 ఏళ్ల లోపల మేము రొయ్యల చెరువులు, చేపల చెరువులు అని చేసే ఆలోచన కాడికి వచ్చిందంటే ఇది మా ప్రభుత్వం యొక్క సమర్థత కాదా? ఇది మా ప్రభుత్వం యొక్క కార్యదక్షత కాదా? మా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు సంకేతం కాదా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారు సార్. నేను వారి జోలికి పోను. కానీ అధ్యక్ష, ఈరోజు ఒకటి వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక 4 రకాల విప్లవాలు ఈరోజు పాడి పంట ఈ 2 రంగాల్లో వస్తా ఉన్నాయి అధ్యక్ష. పంటల రంగంలో మా గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో రెండో హరిత విప్లవం అంటే రెండో గ్రీన్ రెవల్యూషన్ ఈరోజు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. ఎట్లా ఎంత పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు అధ్యక్ష మన ప్రశ్నోత్తరాల సమయంలో, ఏ రకంగా తెలంగాణలోని లైఫ్ స్టాక్ డెవలప్మెంట్, ఇది మేం చెప్పడం కాదు అధ్యక్ష, కేంద్ర మంత్రి గారు పురుషోత్తం రూపాల గారు చెప్పారు. లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్కడ జరిగింది, ఎక్కడ షీప్ డబుల్ అయింది సంఖ్య అంటే తెలంగాణలో అని చెప్పి వారి కేంద్ర మంత్రి గారు స్వయంగా చెప్పారు. ఎక్కడ పశువుల కోసం ఒక అంబులెన్స్ ఉన్నది భారతదేశం మొత్తంలో అంటే తెలంగాణలోనే అని వారి కేంద్ర మంత్రి చెప్పినారు అధ్యక్ష. ఈరోజు ఆ రకంగా ఒక షీప్ డెవలప్మెంట్ వల్ల, పశు సంపద గణనీయంగా పెరగడం వల్ల ఒక గులాబీ విప్లవం అంటే దీన్ని పింక్ రెవల్యూషన్ అంటారు అధ్యక్ష, మాంస ఉత్పత్తి అది కూడా జరుగుతూ ఉంది. మూడవది అధ్యక్ష, మత్స్య సంపద పెరగడం వల్ల మిషన్ కాకతీయ కానీ కొత్త చెరువులు కానీ ఇబ్బడి ముబ్బడిగా రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చెరువుల పట్ల, నీటి వనరుల పట్ల ఒక స్పష్టత ఉండడం వల్ల ఈరోజు ఒక బ్లూ రెవల్యూషన్, ఒక నీలి విప్లవం కూడా తెలంగాణలో రాబోతా ఉంది. చూస్తుంటాం అధ్యక్ష, రోజు పేపర్లో 30 కిలోల చేప దొరికింది, 40 కిలోల చేప దొరికింది అని చెప్పి మత్స్యకారులు మురిసిపోతుంటే పేపర్లు ఫోటోలు ఇస్తున్నారు. ఇక 4వది విజయ డైరీ, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టాల బాటిన పడి దారుణంగా మూసిపోయే పరిస్థితి వచ్చిందో ఈరోజు ఒక శ్వేత విప్లవం, ఒక వైట్ రెవల్యూషన్ కూడా మన కళ్ళ ముందే రాబోతా ఉన్నది. లాభాల బాటిన పడ్డది అధ్యక్ష, లాభాల బాటిన నడుస్తున్నది ఈరోజు విజయ డైరీ. ఒక మెగా డైరీ పెడతా ఉన్నారు మామిడిపల్లిలో, ఇది విజయ డైరీ వారు, అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక వైట్ రెవల్యూషన్, ఒక బ్లూ రెవల్యూషన్, ఒక పింక్ రెవల్యూషన్, ఒక గ్రీన్ రెవల్యూషన్, ఈ 4ంటిని మరి ఇక్కడ మన కళ్ళ ముందే ఆవిష్కరించబడుతుంటే వాటికి ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉండాలి, ఇండస్ట్రీ కూడా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఈ తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టినాం అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు ఈ 3 శాఖలు కలిసి సంయుక్తంగా పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాయి అధ్యక్ష. టెక్స్టైల్ రంగానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత అవగాహన, ముఖ్యంగా మన రాష్ట్రంలోని నేత కార్మికులకు సంబంధించి వారికి ఉన్న అవగాహన బహుశా భారతదేశంలో ఎవరికి లేదు అధ్యక్ష. 2003 ఆ ప్రాంతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు భూదాన్ పోచంపల్లిలో అక్కడ నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే తాను స్వయంగా జోలిబట్టి మరి ఒక 3.5 లక్షల రూపాయలు సేకరించి 7 ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికుల దగ్గర పోయి వారి కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి అధ్యక్ష. 2007-8వ సంవత్సరంలో ఈరోజు ప్రస్తుతం నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనాడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు అక్కడ ఉండే పరిస్థితులు చూసి చలించిపోయి ఒకటే వారంలో 9 మంది చనిపోతే స్వయంగా ఆనాడు అప్పటి ప్రభుత్వాన్ని అడిగినా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా స్పందన లేకపోతే టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక 50 లక్షల రూపాయలు సిరిసిల్లలో ఒక సూక్ష్మ నిధిని ఏర్పాటు చేసి 2000 కుటుంబాలను స్వయంగా ఆదుకున్న పరిస్థితి. కాబట్టి చేనేత రంగానికి సంబంధించి, పవర్లూమ్ రంగానికి సంబంధించి సంపూర్ణంగా వారి సమస్యలు ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటిదాకా 70 కోట్లు మాత్రమే ఉండేది అధ్యక్ష హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ యొక్క కేటాయింపు.
కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక నేను చెప్పిన గోరేటెంకన్న పాటలోనే సాలిల మగ్గం సడుగులు ఇరిగిందని రాసిన అధ్యక్ష ఆయన. కానీ ఇవాళ పద్మశాలీలు తెలంగాణలో నేత కార్మికులు సంతోషంగా ఉండడం కాదు అధ్యక్ష. నేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయి సగర్వంగా 8,000 రూపాయలు సంపాదించే నేతన్న ఈరోజు రెట్టింపు వేతనంతో 16,000 నుంచి 20,000 సంపాదించే పరిస్థితికి వచ్చిందంటే ఇది కేసీఆర్ గారి కార్యదక్షత కాదా అధ్యక్ష? ఈ ప్రభుత్వం యొక్క కార్యదక్షత కాదా? భారతదేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును 1190 ఎకరాలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. అడిగాం అధ్యక్ష వారి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఇఫ్ వీ హ్యావ్ టు కంపీట్ విత్ బంగ్లాదేశ్, ఇఫ్ వీ హ్యావ్ టు కంపీట్ విత్ చైనా, వీ నీడ్ స్కేల్, వీ నీడ్ మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్ అని అడిగాం. దానికి ఏదో పేరు పెట్టారు, మిత్రా స్కీమ్ అని. ఇంతవరకు అతి లేదు గతి లేదు అధ్యక్ష. చెప్తానే ఉన్నారు. నేను స్మృతి ఇరానీ గారు కేంద్ర మంత్రిగా, టెక్స్టైల్ మంత్రిగా ఉన్నప్పుడు 2017 నుంచి చెప్తానే ఉన్నా, మేము చేస్తున్నాం మేడం, మీరు సపోర్ట్ చేయండి, మెగా పార్క్ కావాలి, చిన్న చిన్న 60 ఎకరాల పార్కులతో కాదు అని చెప్తున్నా. స్పందన లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఇంకా స్కీమ్ ముందుకు పోలేదు. మాటలు బాగా చెప్తారు అధ్యక్ష, కానీ చేతలు మాత్రం లేవు అధ్యక్ష. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో అధ్యక్ష వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెప్తా ఉన్నాం. 300 ఎకరాలు యంగ్ వన్ అనే కొరియన్ సంస్థకి ఇచ్చినాం అధ్యక్ష. వారు తమ కార్యకలాపాలు కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది, వారు ప్రారంభించబోతా ఉన్నారు. కిటెక్స్ అనే మరొక సంస్థకి ఇచ్చాం అధ్యక్ష 200 ఎకరాలు. వారు వచ్చే నవంబర్ లోపల కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పి పట్టుదలగా ఉన్నారు. మన వరంగల్ జిల్లా మంత్రివర్యులు, వరంగల్ జిల్లా శాసనసభ్యులతో కూడా వారు ఇప్పటికీ పలు సమావేశాలు కూడా పెట్టుకున్నారు. అదే రకంగా అధ్యక్ష ఎన్నో కార్యక్రమాలు అధ్యక్ష, హ్యాండ్లూమ్స్ కానీ, పవర్ లూమ్స్ కానీ డిజిటైజేషన్ చేసినాము, జియో ట్యాగింగ్ చేసినాము, బడ్జెట్ పెంచాము, చేనేత మిత్ర అనే పథకం తీసుకొచ్చి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనన్నా, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనన్నా, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనన్నా ఈరోజు నేతన్నకు 50% సబ్సిడీ మీద నూలు రసాయనాలు ఇచ్చే ప్రభుత్వం ఉన్నదా చెప్పమని చెప్పి నేను మిత్రులను కోరుతా ఉన్నా అధ్యక్ష. 50% సబ్సిడీ అధ్యక్ష దేశంలో ఎక్కడా లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే. అదే రకంగా అధ్యక్ష నేతన్నకు చేయూత అనే పేరిట కోవిడ్ స్కీమ్ లో, ఈ కోవిడ్ క్రమంలో ఇబ్బంది పడుతుంటే 96 కోట్ల రూపాయలు విడుదల చేసి వారిని 21,000 మంది మన నేతన్నలను ఆదుకున్నాం అధ్యక్ష. థ్రిఫ్ట్ స్కీమ్ లో వారు ₹1 పెడితే ప్రభుత్వం ₹2 ఇస్తుంది అధ్యక్ష. ఆ థ్రిఫ్ట్ ని కూడా ముందే రిలీజ్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా వారిని కూడా ఆదుకున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వం అంది అధ్యక్ష. ఈ రకంగా నేత కార్మికుల రుణాలు మాఫీ చేశాం అధ్యక్ష. రైతుల రుణాలు మాఫీ చేసినాం, నేత కార్మికుల రుణాలు మాఫీ చేసినాం. దాదాపు 30 కోట్ల రూపాయలు 2010 నుంచి 17 మధ్యలో ఉండే చేనేత కార్మికుల రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేసింది అధ్యక్ష. అదే మాదిరిగా బతుకమ్మ చీర అధ్యక్ష అక్టోబర్ 5 నుంచి బతుకమ్మ ప్రారంభమవుతుంది అధ్యక్ష. మరి 1-2 కాదు అధ్యక్ష, 2017లో ఈ పథకం ఏదైతే ప్రారంభమైందో మన ఆడబిడ్డలకు ఒక చిరు కానుకనిస్తూ తెలంగాణలో ఆడబిడ్డలందరికీ, పేదింటి ఆడబిడ్డలందరికీ ఒక పుట్టింటి నుంచి కదా చీరను పంపినట్టు ఒక మంచి చీరను పంపుతూ, నాణ్యమైన చీరను పంపుతూ, మరొక వైపు నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ 1,466 కోట్ల 43 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టాం అధ్యక్ష. దీంతో దగ్గర ఇప్పటికే 5 కోట్ల చీరలు, 5,51 లక్షల చీరలను ఉత్పత్తి చేసి ఎంతో మందికి ఒకవైపు ఏమో ఉపాధి కల్పిస్తా ఉన్నాం, మరొక వైపు ఈ చిరు కానుకను కూడా అందజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు టెక్స్టైల్ రంగం యొక్క అభివృద్ధికి తీసుకుంటున్నాం. కాబట్టి ఒక వెల్స్పన్ వచ్చినా, ఒక కిటెక్స్ వచ్చినా, ఒక యంగ్ వన్ వచ్చినా ఇవన్నీ కూడా అందుకే వస్తా ఉన్నాయి అధ్యక్ష. దాంతో పాటు సిరిసిల్లలో ఒక అపారెల్ పార్క్ పెట్టినాం అధ్యక్ష. అపారెల్ పార్క్ లో అక్కడ కూడా ఒక గోకుల్ దాస్ అనే ఒక కంపెనీ, టెక్స్పోర్ట్ అనే మరో కంపెనీ, ఇవన్నిటిని కూడా అక్కడ ఆకర్షించి వారి ద్వారా కూడా అక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం బలంగా చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఐ విల్ కమ్ టు ఐటీ నౌ. అవి తగ్గ ఐటీ హువా నహీ సార్. ఐటీ విషయానికి వస్తే అధ్యక్ష I think one statistic, one statement will summarize everything that we have achieved in the last 7 years. If you look at the top 5 most valued technology companies in the world today, if you look at the top 5 most valued technology companies in the world today, all 5 of them without an exception have their largest office in the world, second largest office in the world, right here in our own city, Hyderabad. All 5. Facebook, Google, Apple, Amazon, మైక్రోసాఫ్ట్ 2001-2లో వచ్చింది, మిగతా 4 పోయిన 7 ఏళ్లలో వచ్చింది. కేవలం ఈ 4 కాదు అధ్యక్ష, ఊబర్, సేల్స్ ఫోర్స్, నోవాటిస్, సర్వీస్ నౌ, ఇట్లా చెప్తూ పోతే పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది అధ్యక్ష. 250 ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఊరికినే వస్తాయి అధ్యక్ష. వన్ స్టాటిస్టిక్, ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు, మా మిత్రుడు వివేకానంద్ కూడా చెప్పారు అధ్యక్ష. ఒకటే స్టాటిస్టిక్స్ అధ్యక్ష చెప్పాలంటే, బెంగళూరు హ్యాస్ హ్యాడ్ అ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. అప్పుడున్న ప్రభుత్వాలు, మన గత ప్రభుత్వం మేల్కొకపోవడం వల్ల మొట్టమొదటి ఐటీ పరిశ్రమ అక్కడ పోయింది అధ్యక్ష 80వ దశకంలో.
ఆ తర్వాత బెంగళూరుకు ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా ఉంటా వచ్చింది. కానీ బెంగళూరుని ఇప్పటి వరకు భారతదేశంలో ఏ నగరం కూడా ఒక క్వార్టర్ కూడా అధిగమించలేదు ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్. 2 క్వార్టర్స్ పాటు వరుసగా అధిగమించింది కేవలం హైదరాబాద్ మాత్రమే, అది కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అనే విషయాన్ని, ఇది కేసీఆర్ గారి కార్యదక్షత కాదని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, 2013-14లో మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు అనుమానాలు, ఐటీ పరిశ్రమ ఉంటుందా, అసలు ఇక్కడ కరెంటే లేదు, వీళ్ళకు తడిపోస్తుందా ప్రభుత్వం, వీళ్ళకి చేతనవుతుందా అన్నారు అధ్యక్ష. మరి ఆనాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,258 కోట్లు ఆనాడు. ఎంప్లాయ్మెంట్ చూస్తే ఆనాడు డైరెక్ట్గా ఐటీ రంగంలో ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు ఉన్న వాళ్ళు 3,23,396 మంది. కానీ ఈ 4 ఏళ్లలో అధ్యక్ష, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు షేర్ విత్ యూ సార్, మనం ఆనాడు రెట్టింపు చేయాలనుకున్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్ 5 ఏళ్లలో. ఈరోజు సార్ 2020-21లో ఆనాడు 57,258 కోట్లుంటే ఈరోజు 1,45,522 కోట్లకు వచ్చినాం సార్. అంటే దాదాపు 90,000 కోట్ల పైచిలకు మన ఐటీ ఎగుమతులు పెరిగినాయి. ఆనాడు 3,23,396 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు 6,28,615 మంది డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎస్, బట్ ఇందులో తెలంగాణ పిల్లలు ఎంతమంది? అక్బర్ ఓవైసీ గారు అడిగారు. వీ నీడ్ టు స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్, उसके अलावा कोई चारा नहीं है, बिकॉज वी लिव इन अ कॉम्पिटिटिव वर्ल्ड. आई कांट टेल Amazon और आई कांट टेल Microsoft और Facebook और Google कि भाई यहाँ पे अगर आप 70% या 75% या 50% रिजर्वेशन हमारे बच्चों को देंगे तभी आपको आने देंगे. वो लोग आएंगे नहीं. आज हमारे बच्चों को, जैसा आपने कहा, स्किल डेवलपमेंट में अच्छे से अच्छा तालीम देना चाहिए, उनको एबल बनाना चाहिए, काबिल बनाना चाहिए. अनलेस वी डू दैट, अगर उनको दुनिया के साथ लड़ने के लिए काबिलियत उनका अगर नहीं बढ़ाएंगे हम लोग, वी विल बी डूइंग ग्रेट डील ऑफ इनजस्टिस. सो आई कंप्लीटली टेक योर पॉइंट, बट सर लेट मी आल्सो ऑन रिकॉर्ड थ्रू यू टू द ఆనరబుల్ మెంబర్ అండ్ ఆనరబుల్ హౌస్ సార్, ఈ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ అనే అంశం ఏదైతే ఉన్నదో, మన రాష్ట్రం వేరే ఆలోచన తీసుకుంది అధ్యక్ష. మిగతా రాష్ట్రాల్లో కొంతమంది అక్కడక్కడ ఇలాంటి ఆలోచన చేసినారు. కానీ దానివల్ల ఇట్ ఈస్ బికమింగ్ काउंटर प्रोडक्टिव. इनफैक्ट आई विल नॉट नेम नेम्स. मैं आज एक बहुत कोशिश में लगा हूं, एक बड़ी इंडस्ट्री जो एक दूसरे राज्य में आज है उनको यहाँ पे लाने की कोशिश कर रहा हूं, और उसमें एक ही चीज हमारे लिए पॉजिटिवली काम कर रहा है. वो इसलिए क्योंकि वहां पे उन्होंने एक ऐसा एक्ट लागू कर दिया, एक्ट ला लिया वहां पे, तो वो बहुत नाराज है उनसे. तो मैं बहुत कोशिश में, इसलिए नाम नहीं लेना चाहता हूं. मैं आपसे यही कहना चाहता हूं और आपके जरिए अवाम को भी यही संदेश देना चाहता हूं. మన రాష్ట్రంలో మనం చేసింది ఏమంటే, మనం ఏమంటున్నామంటే, మీరు నార్మల్గా వచ్చి పరిశ్రమ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం, కానీ మీరు మా పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే, మీరు మా తెలంగాణ పిల్లలకు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీకు అడిషనల్గా ఇన్సెంటివ్స్ ఇస్తాము, అదనపు ప్రోత్సాహకాలు. అంటే ఇది ఒక కొత్త రకమైన ఆలోచన అధ్యక్ష, పాజిటివ్ థింకింగ్, కొత్త రకమైన ఆలోచనలో భాగంగా ఈ రకమైన ఆలోచన చేస్తే దానివల్ల చాలా ఫలితం కూడా కనబడతా ఉన్నది అధ్యక్ష. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను నేను, ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఉన్నాయనేది కూడా నేను చెప్తాను అధ్యక్ష. ఎట్లాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయంటే, if you employ 70% of Telangana youth in semi-skilled positions, we give you an additional 5% of capital subsidy. We give you an additional 5% of sales tax relief. We also give you another 50 paisa of electricity tariff relief, and also skill development के लिए भी per employee आपको 3,000 रुपया ज्यादा देंगे. Exactly. So this is a policy which is unique because it is not negative. वो additional advantage है हमारे लिए. तो हम ये कोशिश में लगे हैं और उम्मीद करते हैं कि इसका एक अच्छा रिजल्ट भी निकल आएगा. ఇది మాత్రమే కాకుండా అధ్యక్ష, తెలంగాణ ఐటీ రంగంలో ఈరోజు భారతదేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక డ్రోన్ పాలసీ తెచ్చినా, ఒక డేటా సెంటర్ పాలసీ తెచ్చినా, ఒక ఇన్నోవేషన్ పాలసీ తెచ్చినా, ఒక రూరల్ టెక్నాలజీ పాలసీ తెచ్చినా, ఒక ఓపెన్ డేటా పాలసీ తెచ్చినా, ఒక సైబర్ సెక్యూరిటీ పాలసీ తెచ్చినా, ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ తెచ్చినా, ఒక వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పాలసీ తెచ్చినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశానికి ఈరోజు దిక్సూచిగా ఉంది అధ్యక్ష. ఇది నేను చెప్పడం కాదు, మొన్న శశి థరూర్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, ఐటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో. ఐఎమ్ ఆల్సో టోల్డ్ యూర్ డ్రాఫ్టింగ్ సైబర్ క్రైమ్ లెజిస్లేషన్. సైబర్ క్రైమ్ అనేది పెరుగుతా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే చాలా మంది ఫోన్ల మీద మోసం చేస్తున్నారు, ఇంటర్నెట్ లో మోసాలు చేస్తున్నారు అని చెప్పి పేపర్లో వస్తూ ఉంటుంది. సైబర్ క్రైమ్ ఇస్ గ్రోయింగ్, ఇట్స్ న్యూ ఏజ్ క్రైమ్. ట్రెడిషనల్ పోలీసింగ్ విల్ నాట్ డూ. అందుకే కొత్త పాలసీ తీసుకొని వస్తా ఉన్నాం. 4 సార్తో కలిసి ఒక లెజిస్లేషన్ డ్రాఫ్ట్ చేస్తా ఉన్నాం, శాసనసభకు తీసుకొని వస్తాం అధ్యక్ష. ఆయన అన్నారు, ఇఫ్ యూ కెన్ షేర్ దాట్ విత్ అస్, శశి థరూర్ గారు, ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, we will ensure the government of India also takes it up and implements it at the country level. అంటే ఇందాక అందుకే అన్నాను నేను, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా విల్ డూ టుమారో అని అందుకే అంటున్నాను. మనం ఇది తీసుకొస్తాం అధ్యక్ష. తప్పకుండా భారత ప్రభుత్వం కూడా
తీసుకొని వస్తుందని చెప్పి కూడా ఆశిస్తాను అధ్యక్ష. టీ హబ్, వి హబ్, విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ హబ్, టీ వర్క్స్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, వీటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలి అధ్యక్ష నేను, కాబట్టి నేను వాటి జోలికి ఎక్కువ పోను. బట్ వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ, నేను చెప్పడం కాదు అధ్యక్ష, మన మొన్న ఈ మధ్యనే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, మొత్తం మన ఈకో సిస్టమ్, స్టార్ట్అప్ ఈకో సిస్టమ్స్లో వరల్డ్లోనే భారతదేశంలోనైతే నెంబర్ 1 స్థానంలో ఉన్నాము. ఇంకా బాగా వేగంగా ఎదుగుతున్న మనం సిటీలో ఉన్నామని చెప్పి గ్లోబల్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ని స్టడీ చేసే వివిధ సంస్థలు కూడా మనకు కితాబులు ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా 3 లక్షల పైసలకు పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. వారు చెప్పినట్టు తప్పకుండా 33 జిల్లాల్లో కూడా తప్పకుండా అటు ఎన్ఏసి కానీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, సెట్విన్ కానీ, అదే మాదిరిగా మా టాస్క్ కానీ వాటిని విస్తరించాల్సిన అవసరం ఉంది. అందులో ఓల్డ్ సిటీ కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. I thank my brother Akbar Owaisi for graciously offering his own institutional building. आप आगे आए और आपने कहा कि जरूरत पड़े तो आप भी उसमें मदद करेंगे. We'll take you up on that offer. जरूर लगाएंगे, वहीं पे लगाएंगे, और जो अच्छे से अच्छा तालीम देना चाहिए हमें, जरूर वो भी देके रहेंगे. इसके अलावा इमर्जिंग टेक्नोलॉजीज विंग, जैसा अभी मैंने कहा, डिजिटल रेवोल्यूशन, 4th इंडस्ट्रियल रेवोल्यूशन की अभी मैंने जिक्र किया, तो अगर हम अडॉप्ट नहीं करते हैं, इसमें अगर हम लोग तेजी से आगे नहीं बढ़ते हैं तो हमारे भविष्य के लिए एक हानिकारक होगा. इसीलिए हमने ये सोचा कि इमर्जिंग टेक्नोलॉजीज का एक अलग से विंग लगाया जाए तेलंगाना गवर्नमेंट में. और मोदी साहब बात करते रहते हैं लैटरल एंट्री का. लैटरल एंट्री तो हमने 2014 में शुरू कर दिया. हमारे यहाँ आज इंडस्ट्री से करीब 14 लोग काम कर रहे हैं डायरेक्टर लेवल पे गवर्नमेंट में, अंडर मिस्टर जयेश रंजन, under our director industries. We have several people from the industry, private sector, who we have engaged and employed, who give us those valuable inputs which we would otherwise miss. And under Digital Telangana, sir, under the campaign Digital Telangana, ఈ రోజు మాటలకే పరిమితం కాకుండా ఒకవైపు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలోపేతం చేస్తున్నాం. మనం ఈ టీ ఫైబర్ అనే ప్రాజెక్టు ద్వారా మనం ఇప్పటికే ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 30,000 ఇన్స్టిట్యూషన్స్, అవి పిహెచ్సిలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, అదే మాదిరిగా స్కూల్స్ కావచ్చు, అన్నింటికి కూడా కనెక్షన్ ఇస్తున్నాం. కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది, వచ్చే మార్చ్ ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాం సార్. తప్పకుండా అది కూడా పూర్తి చేసినట్టయితే కోవిడ్ సమయంలో కూడా మనం శాటిలైట్ టీశాట్ ద్వారా పిల్లలకి డిజిటల్ క్లాసెస్ చెప్పగలిగాం. మనకి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్. మన వీఆర్ వెరీ వెరీ అహెడ్ of anybody else in satellite education and digital education. And हैदराबाद में हमने 3000 से ज्यादा वाईफाई हॉटस्पॉट लगा के एक प्रोग्राम भी चालू किया. आपने कहा 5 से 6 घंटा देना चाहिए, बट मुझे बहुत सारे पेरेंट्स के साथ कंप्लेंट भी आ रहा है कि ज्यादा बच्चे अगर फोन पे लगे रहेंगे तो उसमें भी प्रॉब्लम है. तो सोचना पड़ेगा अकबर साहब उसके बारे में भी, क्योंकि जितना ज्यादा 4G यूज करेंगे, जितना ज्यादा वाईफाई यूज करेंगे, कभी का एक बार नुकसान भी है उससे, तो सोचना पड़ेगा. बट फिलहाल अगर कोविड खत्म हो गया और कोविड अगर थर्ड वेव आए नहीं तो शायद फिजिकल क्लासेस ही चालू हो जाएंगे, उसकी जरूरत नहीं पड़ेगी. बट इसके अलावा एक और प्रोग्राम है जिसका मैं बहुत गर्व के साथ आपके साथ शेयर करना चाहता हूँ. टी वॉलेट అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం అధ్యక్ష. డిజిటల్ వాలెట్ మచ్ బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వోక్ అప్ మనం మన డిజిటల్ వాలెట్ స్టార్ట్ చేసి ఇప్పటికి అధ్యక్ష 2017 జూన్ 1 నాడు ప్రారంభించినాము. ఇప్పటికీ 12.62 లక్షలు, అంటే 12,62,000 మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో రకరకాల సర్వీసెస్ ఉంటాయి అధ్యక్ష. పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, అదే రకంగా డిజిటల్ పేమెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలన్నా, ఫోన్ బిల్లు కట్టాలన్నా, మన నీళ్ళ బిల్లు కట్టాలన్నా ఇవన్నీ కూడా కట్టుకోవచ్చు. ఆర్టీసీ ఉంది, అందులో స్త్రీనిధి ఉన్నది, విజయ డైరీ ఉన్నది, పౌర సరఫరాలు ఉన్నది, జేఎన్టీ ఉన్నది, ఇవన్నీ కూడా అనుసంధానం చేసినాము. ఇప్పటికీ అంటే మీకు డౌట్ ఉంటే ఎంతమంది పౌరులు సేవలు పొందినారంటే 2.76 కోట్ల మంది ఇప్పటికీ సేవలు పొందారు. టీ వాలెట్ ద్వారా ఇప్పటిదాకా రూట్ చేసిన, అంటే నగదు ఎంత బదిలీ అయింది అంటే 13,663 కోట్ల అధ్యక్ష. यू आर 100% राइट सर. हम लोग काम कर रहे हैं बट पब्लिसाइज नहीं कर रहे हैं. आप सही बात बोल रहे थे. बाकी लोग 4 आना कोड़ी के लिए 12 आना मसाला लगा के प्रचार करते, हम लोग नहीं कर रहे हो. अब आपको मालूम है, मैं ज्यादा नहीं बोलूंगा इसके बारे में कौन है क्या है, बट आई अश्योर यू सर, आई टेक योर पॉइंट. Our honorable CM believes that our work should speak for itself, but I think we also need to publicize more, we also need to talk more, we also need to energize ourselves more कि हमने इतना काम किया तो इसके लिए we should attract more and more industries and more employment should be generated. Sir, I can go on and on, but I'll only conclude by saying 2-3 things, sir. Adhiksha,
తెలంగాణ ఎవరూ చేయని కొన్ని ప్రయోగాలు కూడా చేసింది అధ్యక్ష. కేవలం భారీ పరిశ్రమలే కాదు, ఇప్పుడు మేము వారు చెప్పినట్టు పెద్ద మూతబడ్డ పరిశ్రమల్లో ఒకటి సిర్పూర్ పేపర్ మిల్ అధ్యక్ష. దాన్ని కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తెరిపించాము. మా కోనేరు కోనప్ప గారు వారు కూడా చాలా కష్టపడ్డారు, మా ఎమ్మెల్యే గారు వారందరూ కూడా కష్టపడి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు గౌరవ శాసనసభ్యుడు అందరం కూడా కష్టపడి ఆ మిల్లును మళ్ళీ తెరిపించగలిగాం. అదే రకంగా రామగుండం ఫర్టిలైజర్స్ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, మేము కూడా అందులో వాటాదారులం, దాన్ని కూడా తెరిపించాము అధ్యక్ష. అది కూడా తొందరలో గౌరవ ప్రధానమంత్రి గారే ప్రారంభించబోతున్నారని నేను విన్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇంకా కేవలం పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, భీమా సిమెంట్స్ అని ఇంకో కంపెనీ ఉంటుంది అధ్యక్ష, మధ్య తరహా పరిశ్రమ, దానికి సంబంధించి కూడా తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం, చివరి దశలో ఉన్నాం. దాంతోపాటు అధ్యక్ష చిన్న పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, ఇందాక మిత్రులు మాట్లాడుతూ సర్ఫేసీ యాక్ట్ గురించి చెప్పారు అధ్యక్ష. సర్ఫేసీ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, అంటే ఎవరైతే డిఫాల్టర్ ఉంటారో వారిని డిఫాల్ట్ చేయకుండా ఒక నియంత్రణ కోసం, ఫిస్కల్ నియంత్రణ కోసం తెచ్చిన చట్టం. బట్ సర్ఫేసీ యాక్ట్ని బ్యాంకులు చాలా ఇష్టానురీతిగా వాడుతున్నాయి అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఆర్బీఐ గవర్నర్ దగ్గర పోయాం అధ్యక్ష. మేము ఆర్బీఐ గవర్నర్ కూడా పోయి కలిసినాం, రిక్వెస్ట్ చేసినాం, బ్యాంకులకు ఆదేశం ఇవ్వండి, సర్ఫేసీ యాక్ట్ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు, దానివల్ల చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ తరహా పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, ఖతమైపోతున్నాయి. రెండు పేమెంట్లు మిస్ అయితే దాన్ని సెక్యూరిటీ కింద డిక్లేర్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని. సరే ఆర్బీఐకి చెప్పినాం, మన ప్రయత్నం కూడా మనం చేయాలని చెప్పి ఖాయిలాబడ్డ పరిశ్రమల కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అని పెట్టాం అధ్యక్ష. ఇది భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఎందుకు పెట్టాం అధ్యక్ష? ఎప్పుడైనా కూడా అధ్యక్ష ఒక చిన్న పరిశ్రమ ఉంటే, ఒక సూక్ష్మ పరిశ్రమ ఉంటే, ఒక నెల పేమెంట్ బ్యాంకు కట్టాల్సిన పేమెంట్ ఒక కిస్తీ మిస్ అయితే, 2 పేమెంట్లు మిస్ అయితే వాళ్ళని డిక్లేర్ చేస్తున్నారు అధ్యక్ష, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి వాళ్ళని మూత వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నార్మల్గా అయితే బ్యాంక్ ఏం చేయాలి అధ్యక్ష? బిఫోర్ దే ఇష్యూ నోటీస్, ఎన్పిఏ అనే నోటీస్ ఇచ్చే కంటే ముందే బ్యాంకు చెప్పాలా, టెక్నో ఎకనామిక్ వయబిలిటీ అని ఒక స్టడీ ఉంటుంది అధ్యక్ష, టీఈవి అంటారు. ఆ స్టడీ చేయాలి, కానీ చేస్తలేరు బ్యాంకులు. వాళ్ళ ఆడవుడ్లో వాళ్ళు చేయకుండా పోతా ఉన్నారు. అందుకే ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పెట్టి దీనివల్ల ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో 334 చిన్న పరిశ్రమలను ఆదుకున్నాం. వారందరికీ కూడా డబ్బులు కొన్ని ఇంతజాం చేసినాం, దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు కూడా చేశాం. డయాగ్నోస్టిక్ స్టడీలు చేస్తున్నాం. బ్యాంకులతో మాట్లాడి, ప్రభుత్వమే మధ్యలో ఉండి బ్యాంకులతో మాట్లాడితే డెఫినెట్గా దానికి ఉండే ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఇది ఎక్కడ భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రము చేయడం లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు సిర్పూర్ పేపర్ మిల్లుని ఇంకా ఇతర మూతబడ్డ పరిశ్రమలను కూడా తెరిపిస్తా ఉన్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం మాకేం చేసింది అదొకసారి చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేమేమనుకున్నామంటే అధ్యక్ష, మనం వేరే ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనకు పారిశ్రామికీకరణ అన్ని వైపులా జరగాలి. అందుకే we have identified 5 industrial corridors, potential industrial corridors. హైదరాబాద్ నాగ్పూర్ రోడ్డు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ. అంటే మెయిన్ 5 రోడ్లు ఏవైతున్నాయో ఈ 5 జాతీయ రహదారుల వెంబడ సమూహాలు పెట్టినట్టయితే, క్లస్టర్ అప్రోచ్లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెడితే లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్ల కింద వీటిని గుర్తించమని చెప్పి మేము ప్రతిపాదనలు పంపించాము అధ్యక్ష. ఇప్పటికి ఎన్ని గుర్తించారు అధ్యక్ష? 7 ఏళ్లలో వారు 0 అధ్యక్ష. ఇప్పటి వరకు ఒక స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు అధ్యక్ష. ఇంతవరకు ఫార్మా సిటీని అడిగాం అధ్యక్ష. మేము ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెడుతున్నాము, సహాయం చేయండి అని అడిగాం. 1000 కోట్లు సాయం చేయమని అడిగినాం అధ్యక్ష. నిజానికి అది మా భూసేకరణ కూడా సరిపోదు. 1000 కోట్లు అంటే 1000 కోట్లు సాయం చేయమని అడిగితే 1000 మార్లు దరఖాస్తులు పెడితే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు అధ్యక్ష. మాట సాయం లేదు అధ్యక్ష, మూట సాయం కూడా లేదు అధ్యక్ష. ఏమీ లేదు ఇప్పటివరకు అధ్యక్ష. దాంతోపాటు ఇంకా వారు చాలా చెప్తుంటారు అధ్యక్ష, పెద్ద మాటలు చెప్తుంటారు. వారికి చెప్పాలి అధ్యక్ష, ఎన్ని విషయాల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అడిగిన వాటిని వారు తిరస్కరించినారు అంటే అధ్యక్ష, నేను చెప్పాలి అధ్యక్ష, ఇది 1-2 కాదు అధ్యక్ష. ఎన్నో రకాల విజ్ఞప్తులు మేము అడిగాం అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్, ITIR అని ఉండేది. దాన్ని దయచేసి మీరు రద్దు చేశారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన దాన్ని మీరు తీసుకొని రండి అని చెప్పి ఎన్నోసార్లు అడిగినాం అధ్యక్ష. అడిగితే ఇప్పటి వరకు ఒక్కసారి కాదు అధ్యక్ష. రవిశంకర్ ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు 7 ఏళ్ల నుంచి నేను అడుగుతానే ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా లేరు,
ఆయన పోయినారు, కొత్త ఆయన కూడా వచ్చినారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష. ఒక్కసారి కూడా స్పందన లేదు. వారు ఏ రకంగా కూడా ఇప్పటి వరకు ముందుకు రాలేదు అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ITIR ఎట్లాగూ ఇవ్వలేదు. ఇందాక అందుకే అన్నాను అధ్యక్ష, హైదరాబాద్కి ITIR ఇవ్వలేదు. AP రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినారు అధ్యక్ష, మన బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పినారు. ఇప్పటివరకు అతి లేదు గతి లేదు అధ్యక్ష. స్వయంగా కేంద్ర మంత్రులు వచ్చినారు అధ్యక్ష ఇక్కడికి, వారు వీరు కాదు. కేంద్ర మైన్స్ మినిస్టర్ వచ్చారు, కేంద్ర స్టీల్ మినిస్టర్ వచ్చినారు. వచ్చినప్పుడు చాలా చెప్పినారు అధ్యక్ష. చెబితే వారు అడిగినప్పుడు మీరు బయ్యారం అంటున్నారు, బయ్యారమే కాదు గట్టులో, మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు గద్వాల జిల్లా అధ్యక్ష, గద్వాలలో గట్టులో ఒకటి పెడతాము, కొత్తగూడెం దగ్గర పాల్వంచ దగ్గర ఇంకోటి పెడతాము, ఒకటి స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ ఉంటుంది, ఒకటి స్క్రాప్ బేస్డ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంటుంది అని చెప్పి అప్పటి యూనియన్ మినిస్టర్ చౌదరి బీరేందర్ సింగ్ ఆయన వచ్చి ఇక్కడ NMDC వార్షికోత్సవ సభలో చెప్పినారు అధ్యక్ష. కొత్తగా చెప్పిన వాటికి ఎట్లాగో దిక్కులేదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన బయ్యారంకి ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. పలుమార్లు అడిగినాం. బైలదిల్లా అనేది ఒకటి ఉంటుంది సార్ పక్కన ఛత్తీస్గఢ్లో, అవసరమైతే అక్కడి నుంచి ఒక లింక్ చేయండి, లింక్ చేస్తే మేము ప్రత్యేకంగా రైల్వే లైన్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ పెడితే గిరిజన ప్రాంతం, ఆదివాసీలు ఉంటారు, అక్కడ కోయలు ఉంటారు, లంబాడా సోదరులు ఉంటారు, వారికి ఉపాధి అవకాశాలు వస్తాయని అడిగినాం. ఇంతవరకు స్పందన లేదు. అదే మాదిరి ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, వరంగల్లో రైలు కోచ్ ఫ్యాక్టరీ మనం అడుగుతాము, చట్టంలో మాట ఇచ్చినారు, అక్కడ పెట్టరు, లాతూర్లో మాత్రం పెడతారు అధ్యక్ష. టర్మరిక్ బోర్డు అని బాండ్ పేపర్ మీద రాస్తారు, ఇక్కడ పెట్టరు. తమిళనాడుకు పోయి అక్కడ మళ్ళీ ఎలక్షన్లో చెప్తారు అధ్యక్ష, జితాओ हमें यहाँ पे टर्मरिक बोर्ड देंगे, ना जिताए वो अलग बात है, वहां पे भी नहीं जीते, यहाँ पे भी नहीं जीतेंगे. అది కాకుండా అధ్యక్ష హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, తర్వాత జహీరాబాద్ నిమ్స్, ఇట్లా ఒకటి రెండు కాదు అధ్యక్ష. నేషనల్ హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ అడిగాం. ఇట్లా ఆదిలాబాద్ లో మా జోగురామన్న గారు గతంలో మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, ఇప్పుడు శాసనసభ్యులు, వారు నేను కలిసి స్వయంగా కేంద్ర మంత్రి ఉంటే MSME మినిస్టర్ని పోయి అడిగినాం. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ దాన్ని మరి ఓపెన్ చేయండి అని అడిగినాం, మళ్ళీ తిరిగి ప్రారంభించండి అని అడిగినాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పినాం, స్పందన లేదు. ఇంకా మళ్ళీ మీదికి ఉత్తరం రాసిండు, స్పందన లేదు. కాదు CCIను మీరు తెరవాలని ఆలోచన చేసినా మేము ఒప్పుకోము, అమ్మేతందుకైతే సహకరిస్తాం, భూములు అమ్ముదాం, కానీ దాన్ని తిరిగి ప్రారంభించే సమస్య లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్ కు ఓకే, బట్ ఇన్వెస్ట్మెంట్ కు నో, ఇది వాళ్ళు చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, మా నినాదమేమో తెలంగాణ నినాదం స్టార్టప్, కేంద్రం నినాదమేమో ప్యాకప్. ఉన్న వాటిని బంద్ చేయాలి, దుకాణం బంద్ చేసి ఎలగొట్టాలి. 6 లక్షల కోట్ల అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు, అమ్ముతాం, మీరు కూడా అమ్మండి, మీకు కూడా ప్రోత్సాహకం ఇస్తాం. ఇంకా వాళ్ళు చెప్పేది విచిత్రం అధ్యక్ష. డిస్ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్ అని పెట్టి, డిస్ఇన్వెస్ట్ మిషన్ అని పెట్టి, డిస్ఇన్వెస్ట్మెంట్ మిషన్ అని చెప్పి వారు 6 లక్షల కోట్లు అమ్ముతాము, మీ దగ్గర ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అమ్ముతామంటున్నారు. వీళ్ళు మాట్లాడుతారు అధ్యక్ష, ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకపోతే మిలియన్ మార్చి చేస్తాం, ఎవరి మీద చేస్తారు మీరు? ఎవరు చేస్తారు నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మే మీరు చేస్తారా? మీరు మిలియన్ మార్చులు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే లక్షలాది మంది SC, ST, BC సోదరులకు రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రైవేట్ రంగం వాడు వస్తే రిజర్వేషన్లు పాటిస్తాడా? PSUలో అయితే రిజర్వేషన్ ఉంటుంది, SCకి, STకి, BCకి. మరి ప్రైవేట్ రంగంలో ఉంటుందా? ఉండదు. మరి అట్లా రిజర్వేషన్లు కూడా కొట్టే వీళ్ళు మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష ఇలా మాట్లాడతారు ఎంప్లాయ్మెంట్ గురించి. కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసా అధ్యక్ష? వీళ్ళకి 8,32,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష కేంద్రంలోనే. ఇక్కడ తెలంగాణలో ఒక 50-40 వేల ఖాళీలు ఉంటేనేమో లొల్లి. కేంద్రంలో 8,32,000 ఖాళీలు ఉంటే క్యా కర్ రహే ఆప్కే సాంసద్? క్యూ నే పూछते हैं वहां पे सांसद में? तो అధ్యక్ష ఈరోజు మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు అధ్యక్ష. 48 లెటర్లు అధ్యక్ష, కావాలంటే మా రాజా సింగ్ గారికి పంపిస్తాను, రఘునందన్ గారికి పంపిస్తాను, మాట్లాడండి. आपके सांसदों से बात करो, आपके 4 जो सांसद हैं यहाँ से उनको बोलो कि अपने खुद के कॉन्स्टिट्यूंसी में पहले कुछ करें, पादयात्रा नहीं कुछ काम भी करें. क्योंकि आज हम देखते हैं जो वादा किया गया है AP रीऑर्गेनाइजेशन एक्ट में, उसी को आप नहीं निभाते हो, उसी को आप ठुकराते हो, और ऊपर से बड़े बड़े बात. ఇంకొక మాట ఇంకా చాలా చెప్తారు అధ్యక్ష. వాళ్ళ నాయకుడు చెప్పినారు అధ్యక్ష, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు అధ్యక్ష. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు. మేమనుకున్నాం ఇస్తారేమో అనుకున్నాం అధ్యక్ష. 2 కోట్ల సంవత్సరానికి పీక్ పారేస్తున్నారు. 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఊడగొడుతున్నారు అధ్యక్ష వీళ్ళు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా. వీళ్ళు వచ్చి ఇలా ఉద్యోగాల గురించి ఆందోళన చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం మాట్లాడితే అధ్యక్ష ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇక చెప్తే ఇంకా చాలా ఉంది అధ్యక్ష, కానీ ఒక్కటి వాస్తవం అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్లో నేను చెప్పడం కాదు అధ్యక్ష, వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో ఉన్నామని కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది. నిరుద్యోగ నిష్పత్తిలో తెలంగాణ బాటంలో ఉన్నది తెలుసుకోండి. అది మీరే చెప్తున్నారు, మీ ప్రభుత్వమే చెప్తున్నది. CMIE అని ఉంటుంది రిపోర్టు, తెప్పించుకొని చదవండి. ఇందులో టాప్ లో ఉన్నాం.
అందులో బాటంలో ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఉన్నా మాకేమీ కన్ఫ్యూజన్ లేదు. ఇంకొక మాటలో తెలంగాణ ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసిండ్రు అనేటోళ్లకు ఇది ఒక్కటి సమాధానం అధ్యక్ష. దిస్ ఇస్ ద ఆన్సర్. మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ విడుదల చేసింది అధ్యక్ష. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్, దాని పేరేదో ఉంది, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ 2020-2021. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాదైతే కాదు కదా, మా సంస్థ కాదు, మా రాష్ట్రానికి సంబంధం లేదు. వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్న విషయం కూడా మాకు తెలియదు. ఇది వాళ్ళ రిపోర్ట్ యొక్క సారాంశం. తెలంగాణ స్టేట్ 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ. భౌగోళికంగా మనం 12వ అతిపెద్ద రాష్ట్రం, జనాభా పరంగా మనం 11వ అతిపెద్ద రాష్ట్రం, కానీ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో 4వ అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడికి ఒక ఆయన వస్తాడు అధ్యక్ష, हमने तेलंगाना को 1 लाख करोड़ दिया अंటాడు. ఎక్కడికి వెళ్ళి దియా? अगर किसी ने कुछ दिया तो हमने आपको दिया, आपने क्या दिया हमें? తెలంగాణ ఈ రోజు భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో 4వ అతిపెద్ద రాష్ట్రం. మనకంటే ముందు ఎవరున్నారు అధ్యక్ష? మనకంటే ముందున్నది తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్. గుజరాత్ లేదు, మహారాష్ట్ర లేదు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, తర్వాత కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలు 4వది మనం. వాళ్ళు మనకంటే భౌగోళికంగా ఎంత పెద్దవాళ్ళు అధ్యక్ష? దిస్ మీన్స్ టు టెల్ యూ, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, తెలుసుకోవాలి మా రాజా సింగ్ గారు. अगर उसको हिंदी में तर्जुमा करना भी है तो कर देता हूं मैं. तेलंगाना is punching above its weight. Telangana is punching much above its weight. 11th largest in population, 12th largest in geography, 4th largest in contribution to economy. जब राज बना तेलंगाना का, हमारी कंट्रीब्यूशन यहां से थी 4% देश के जीडीपी में. आज हमारी कंट्रीब्यूशन है 5%. हमारी जनता यहाँ की पॉपुलेशन रेशियो में अगर आप देखेंगे 2.5% है, बट कंट्रीब्यूशन जीडीपी का कितना है यहाँ से? 5%. तो किसने किसको दिया? हमने ये दिया वो दिया, या इड़केలు వచ్చి డైలాగులు కొట్టుడు కాదు. 100% అధ్యక్ష, మీరు ఒకరోజు సమావేశం అవకాశం ఇవ్వండి, మంత్రి గారికి మాకు అందరికి అవకాశం ఇవ్వండి, డెఫినెట్గా అన్ని చెప్తాం అధ్యక్ష. ఎక్కడిక్కడ ఏమి ఇచ్చినాం, ఎక్కడెక్కడ ఏమొచ్చింది, రూపాయి మనం కడితే ఆటాన వాపస్ ఎట్లా వస్తున్నది, మీరికెళ్ళి వీళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, అన్ని లెక్కలు చెప్తాం అధ్యక్ష. 100% అన్ని విషయాలు కూడా సారాంశ పూర్తి సాగవాలంగా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మిత్రులు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. నేను ఒక్కసారి ట్రై అండ్ మన వివేకానంద్ గారు మాట్లాడుతూ కొంపల్లి దగ్గర ఐటీ టవర్ ఏర్పాటు చేయాలి, దిండిగల్ దగ్గర కూడా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. డెఫినెట్గా చేస్తాం అధ్యక్ష, ఎందుకంటే కొంత భూసేకరణ విషయంలో కొంత సందిగ్ధత ఉండే, కానీ దాన్ని తొలగించి తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఐడిపిఎల్ మరియు హెచ్ఎంటీ లాంటి సంస్థలు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటిని కాపాడే ప్రయత్నం చేయండి అన్నారు. దురదృష్టం ఏంటంటే మనం చేద్దామనుకున్నా వాళ్ళేమో అమ్ముకునే చక్కర్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా మనకే ఉల్టా బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు, ఫోన్ చేసి లెటర్ రాసి. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంత్రి గారు ఉత్తరం రాసినారు, ఐడిపిఎల్ భూములు అమ్ముతాం, మీరు కొనుక్కుంటారా అని రాసిండు. మనం అడ్డికి పావుషేరు ఇచ్చిన భూములు ఇలా మళ్ళీ మనమే వేల కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నట్టు. ఇక ఇది వాళ్ళ విధానం. కాబట్టి బ్రదర్, అది కొంత కష్టము, బట్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ ఆప్షన్స్. ప్రయత్నం చేయవచ్చు, కానీ నాకున్న అవగాహన మేరకైతే చాలా కష్టం. కొత్త మైనింగ్ పాలసీ ఎప్పుడు వస్తుందని అడిగినారు అధ్యక్ష. మొన్ననే కేబినెట్ ఆమోదం పొందింది. మరి తొందరలోనే గౌరవ మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఎందుకంటే వారే మైన్స్ శాఖ చూస్తూ ఉన్నారు, వారి ఆలోచన మేరకు తొందరలోనే కొత్త మైనింగ్ విధానం కూడా వస్తుంది. దానిలో ఆక్షన్ విధానం పెట్టి రాష్ట్రానికి ఆదాయం పెంచే దిశగా పారదర్శకతకి పెద్దపీట వేస్తూ దాన్ని కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. అక్బర్ గారు టాస్క్ సెంటర్ అడిగారు ఓల్డ్ సిటీలో, దాంతోపాటు टी हब वी हब सेंटर्स పెట్టమన్నారు. आई विल डेफिनेटली टेक यू अप ऑन योर ऑफर सर, 100% हम करेंगे. और हमारे जयेश रंजन साहब अभी कह रहे थे, चिट्ठी उन्होंने भेजा कि अगर वहाँ पे जमीन या कोई रेडीमेड बिल्डिंग है, वो कह रहे थे कि वहाँ पे एक मलकपेट में एक 10,000 स्क्वायर फीट बिल्डिंग हमारे R&B डिपार्टमेंट का है. अगर मंत्री साहब से बात करके 10,000 स्क्वायर फुट बिल्डिंग बोले तो सब कुछ वहीं एक ही जगह रख सकते हैं. नैक सेंटर, टास्क, वी हब सारे एक ही जगह लगा सकते हैं. तो है तो अच्छी बात है, वरना बाकी भी जैसा मैंने कहा वी हब, टास्क, बाकी भी मैं जयेश रंजन साहब को बोलता हूँ आपसे बात करने के लिए, 100% वो ले लेंगे वहाँ पे. और आपने कहा, आपने पूछा कि आप, अच्छी बात है कि आपने इंसेंटिव दिया, बट इसमें तेलंगाना फॉर्मेशन के बाद कितने माइनॉरिटीज को आपने इन्वेस्टमेंट आपने मतलब कितने लोगों को आपने परमिशन दिया? फ्रॉम द इंफॉर्मेशन आई हैव, नॉर्मली वी डोंट कीप अ लिस्ट ऑफ एंटरप्रेन्योर्स बाय रिलीजन, बट हमने अभी आफ्टर यू आस्क्ड माय डिपार्टमेंट इज डग इट आउट सब्जेक्ट टू करेक्शन. 705 units belonging to minorities, Muslim minorities, with investment of 800 crores and employment potential of 6,800 have been given permission,
and incentives sanctioned to them is almost to the tune of 100 crores. But I'm sure there is great deal of scope for improvement on that. EMC महेश्वरम का आपने पूछा, जैसा मैंने कहा आपसे, आर्ट एलोकेशन ऑलरेडी हो गया. ना सिर्फ विप्रो का तो अभी ऑपरेशनलाइज करना है, आके इनॉग्रेशन करना है. विप्रो वहाँ पे 200 करोड़ का इन्वेस्टमेंट उन्होंने लगाया, वहाँ पे 300 लोगों को एम्प्लॉयमेंट भी दिया. और बाकी 8 कंपनी जो अभी वहाँ पे आ रही हैं उनको मैं भी आपको इनवाइट करूंगा, आप भी जरूर आइएगा. आई थिंक वी हैव टू इंस्पायर कॉन्फिडेंस इन द इन्वेस्टर्स टुगेदर कि यहाँ पे सब कुछ ठीक है और वी कैन अट्रैक्ट मोर एंड मोर पीपल. And you also asked for an IT tower proposal at Malakpet. R&B department has been already requested to transfer the land. I'll discuss with my colleague minister and we will come forward. इसके अलावा CCI का भी आपने मैंने कहा, CCI I think I have already explained. సైద్ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు లోకల్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు. వారితో కలిసి వారి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు సంబంధించి ఒక ప్రయత్నం చేశాం అధ్యక్ష. కొంత రెస్పాన్స్ వచ్చింది, మిగతాది కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు ఒక డ్రై పోర్ట్ గురించి కూడా వారు అడిగారు, హుజూర్ నగర్ నియోజకవర్గం, ఎందుకంటే సీ పోర్ట్ కూడా దగ్గర ఉంటుందని పరిశీలిస్తాం అధ్యక్ష. అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇంకొక మాట కూడా అన్నారు, మన वर्क फ्रॉम होम నుంచి वर्क फ्रॉम ऑफिस అయింది, కానీ చాలా మంది इनडायरेक्टली जो लोग डिपेंडेंट हैं, कैब ड्राइवर हो, बाकी हो, जितने भी लोग हैं, उनको बहुत दिक्कत हो रही है. हमने बहुत कोशिश किया, जयेश रंजन ने और हमारी टीम ने. हम उम्मीद करते हैं कि दशहरे के बाद, अक्टूबर 15 के बाद, क्योंकि वैक्सीनेशन भी हो जाएगा तब तक और शायद थर्ड वेव भी नहीं आएगा, तो शायद आफ्टर दशहरा विल सी improved and increased numbers. As it is, nearly 20-25% of the people are showing up to work, but we want the numbers also to increase. We are making all efforts, sir. इसके अलावा आपने एक और अच्छा चीज भी कहा, लाड बाजार की आपने बात की, तो हमारे जो मैडम है यहाँ पे सेक्रेटरी टेक्सटाइल्स एंड शी इज आल्सो हेडिंग हैंडीक्राफ्ट्स कॉर्पोरेशन, शी इज सजेस्टिंग दैट सिंस बैंगल्स, पर्ल्स एंड जरी जरदारी एंड रोल गोल्ड ज्वेलरी, lot of women in Old City can be gainfully employed. We can certainly look at setting up something through TSHDC. HDC is our handicraft development corporation. I request you to kindly put it in writing and send it across to us so that we can actually take it up and initiate the process. इसके अलावा हमारे विवेक साहब ने इलेक्ट्रॉनिक सिटी, फार्मा सिटी, I think I've pretty much covered many things. If there's anything more, I'd be happy to. Also, आपने सेटविन की बात की. सेटविन doesn't come under me, sir. It comes under Labor and Employment Department. So, it comes under Honorable Minister Srinivas Gaudji. So I'll request him to kindly go through it on your request. राजा सिंह साहब ने कहा कि आत्मनिर्भर भारत, भाई साहब मुझे तो पता नहीं 20 लाख करोड़ कहाँ गया, अगर आपको पता है तो आप जरूर बता दीजिए, हमें भी, हम लोग ढूंढ रहे हैं बहुत दिनों से, तो जरूर बता देना. और कभी अगर आपको कोई खबर मिला तो हमको भी बता दो, बहुत दिनों से ढूंढ रहे हैं. ఇంకొక రోజు అవకాశం ఏంటి సార్, తప్పకుండా అన్ని విషయాలు సాకల్యంగా మాట్లాడుకుంటాం. బట్ ఐ థింక్ చివరిగా నేను చెప్పేది ఒకటే సార్, ఐ రిక్వెస్ట్ ఆల్ మై కొలీగ్స్, డోంట్ కర్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇట్స్ గ్రోత్. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నైనా అనుకోవచ్చు సార్, పర్సనల్ గా విమర్శలు చేసుకోవచ్చు. ఈ మధ్యన కొంతమంది అయితే సంస్కారం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు, అయినా కూడా వాటిని కూడా దీవెనలు అనుకుంటాం సార్, పర్వాలేదు, వ్యక్తిగతంగా ఎంత నిందించినా పడతాం. కానీ రాష్ట్రాన్ని నిందించే విధంగా, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా, రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న మిత్రులకు మాత్రం దయచేసి రాజకీయాలకు అతీతంగా, తప్పుగా దానికి రకరకాలుగా ఆపాదిస్తూ ఈరోజు మన రాష్ట్రాన్ని చిన్నగా చేసే ప్రయత్నం చేస్తున్న మిత్రులకు మాత్రం దయచేసి ఆ ప్రయత్నం చేయవద్దని, ఆ తప్పు పని చేయవద్దని. ఎందుకంటే రాష్ట్రం శాశ్వతం, మనం ఎవరూ శాశ్వతం కాదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్ళొకసారి అవకాశం ఇచ్చినందుకు తమకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. अभी पूछना चाहते हैं, होगा ना? మినిస్టర్ గారు చాలా వివరంగా సమాధానం ఇచ్చారు, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. Now the House is adjourned to meet again at 10 a.m. on Tuesday, the 20th September
2021. In the IT sector, Telangana state has kept the pace of growth and earned reputation as a major hub for IT products and attracting many global IT giants to Hyderabad. The IT and ITES export have jumped from rupees 66,276 crores in 2014 and 15 to rupees 1,45,522 crores in 2021, registered a growth rate which is more than double that of a national average. I would like to compliment the IT and Industries Minister Saab for the spectacular growth in IT and industrial sector. I must say that establishment of T-Hub and V-Hub has been pioneering initiative to promote startup and entrepreneurship among the youth professionals, including women in the state. Sir, after formation of Telangana, over 250 IT companies came to state and created 2.5 lakh jobs, pushing employment opportunity in this sector to 6.28 lakhs. Sir, जब हम कहते हैं कि तेलंगाना बनने के बाद 250 आईटी कंपनीज आई हैं और 2,05,000 2.5 लाख जॉब्स, एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज और ये सेक्टर में 6 అన్ని డీటెయిల్స్ సమర్పించడం జరిగింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా హార్టికల్చర్ పాలిటెక్నిక్ మరియు మన The IT sector, Telangana state has kept the pace of growth and earned reputation as a major hub for IT products and attracting many global IT giants to Hyderabad. The IT and ITES export have jumped from rupees 66,276 crores in 2014 and 15 to rupees 1,45,522 crores in 2021, registered a growth rate which is more than double that of a national average. I would like to compliment the IT and Industries Minister Saab for the spectacular growth in IT and industrial sector. I must say that establishment of T-Hub and V-Hub has been pioneering initiative to promote startup and entrepreneurship among the youth professionals, including women in the state. Sir, after formation of Telangana, over 250 IT companies came to state and created 2.5 lakh jobs, pushing employment opportunity in this sector to 6.28 lakhs. Sir, जब हम कहते हैं कि तेलंगाना बनने के बाद 250 आईटी कंपनीज आई हैं और 2,05,000 2.5 लाख जॉब्स, एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज और ये सेक्टर में 6.28 लाख हुए हैं, तो मैं मेरी बात को गलत न समझें. ऑनरेबल डिप्टी स्पीकर साहब, moreover the Telangana government can rope in private sector companies to take up skill training programs in a big way under their corporate social responsibilities. इसके ऊपर हमको देखना चाहिए. कॉर्पोरेट सोशल रेस्पॉन्सिबिलिटी जरूरी है, तो वो लोग कितना कर रहे हैं और जितने बड़े जो आईटी के बड़े बड़े इदारे हैं उनकी कॉर्पोरेट सोशल रेस्पॉन्सिबिलिटीज का कुछ हिस्सा अगर आप होल सिटी को भी देंगे तो मैं काफी ममनून और मशकूर रहूंगा. The Telangana government has notified the zonal system under the presidential order consisting of 7 zones and 2 multi-zones to facilitate the recruitment and transfer of government employees and admission into education institution. The new zonal system will favor locals to get 95% of all opportunities in a state level recruitment. Honorable Deputy Speaker, sir, मैं आपकी तवज्जो चाहता हूं. सर, I may suggest, it's my suggestion, I may suggest to the government to examine whether the state can enmark at least 50% of job opportunities in private sector, including IT and ITES and other units for Telangana locals. It's my suggestion. Government can think about it. So the reason for me to
to say this is that, sir, इसकी वजह यह है कि हालिया अरसे में हमने देखा कि कोविड के वक्त किस तरीके से माइग्रेशन हो रहा था, किस तरीके से लोग हमारे शहर को छोड़कर जा रहे थे. एंड आई कैन टेक अ प्राइड इन सेइंग दैट कि द तेलंगाना रियल एस्टेट इज एट अ बूम. आई वुड से कि तेलंगाना के रियल एस्टेट कामयाबी के साथ चल रहा है. लॉकडाउन की वजह से, कोविड के बावजूद भी आज हम देखते हैं कि जब ऑक्शन हो रहा है तो लैंड का क्या ऑक्शन में हमको प्राइस आ रहे हैं. ये बहुत बड़ा हमारा अचीवमेंट है. अगर हमारी रियासत या हमारे मुल्क की इकोनॉमी की बैकबोन अगर फार्मिंग सेक्टर है, तो उसके बाद अगर कोई सेक्टर है तो वो रियल एस्टेट सेक्टर है. हमारे इरिगेशन प्रोजेक्ट्स की वजह से हमारा फार्मिंग सेक्टर हमारा स्ट्रांग हुआ, और आज रियल एस्टेट की वजह से, रियल एस्टेट कामयाबी की वजह से रियल एस्टेट की इंडस्ट्री भी कामयाब. सर, थ्रू यू आई वुड लाइक टू रिक्वेस्ट द ऑनरेबल मिनिस्टर साहब, sir, when the real estate is booming and we are having so much of construction happening, why don't we strengthen the National Academy of Construction? It is subject to correction. In Andhra Pradesh, sir, a bill had come in those days when I was part of the Andhra Pradesh Legislative Assembly. All this real estate has to have 1% of contribution to the National Academy of Construction. I request through you to the government to kindly see if that contribution is coming or not. If it is not, we should force them to give that contribution. We should ask them to give that contribution, National Academy of Construction, so that the National Academy of Construction trains our youth. अपने बच्चों के हाथ में कलम देखना चाहता हूं, मैं भी अपने बच्चों के हाथ में लैपटॉप देखना चाहता हूं, मैं भी अपने घरों में खुशहाली देखना चाहता हूं, मैं भी अपने घरों में एक कामयाबी देखना चाहता हूं. लेकिन आज उस चीज का तलबगार हूं तो वह आपसे हूं. उम्मीद करता हूं कि आप मुझे देंगे जरूर, मुसलमानों के साथ इंसाफ करेंगे, और ये जो बातें मैं आपके सामने जो रख रहा हूं, इस पर आप जरूर गौर करेंगे, और गौर करते हुए हमारे साथ इंसाफ करेंगे. और मैं ये भी कहूंगा कि आईटी टावर्स के लिए, स्किल डेवलपमेंट के लिए, इंक्यूबेटर्स के लिए, या जो भी चीज के लिए अगर जमीन नहीं है तो ऑनरेबल डिप्टी स्पीकर साहब, वक्फ के जमीनात हैं, वक्फ बोर्ड की जमीन है. जैसा आप जाते हैं बालापुर के पास, जब वाइस राजशेखर रेड्डी साहब चीफ मिनिस्टर थे, तो हजरत बाबा शरफुद्दीन साहब की पहाड़ी पर लड़कर मैंने 80 एकड़ हासिल किए थे. 50 एकड़ इंटरनेशनल एयरपोर्ट की बाउंड्री को लगी हुई 50 एकड़ है मिनिस्टर साहब. 50 acres are there. Land grabbers are trying to encroach that land. क्यों नहीं उस जमीन पर 50 एकड़ पर हम कोई आईटी टावर्स लाते हैं? क्यों नहीं उन 50 एकड़ पे हम स्किल डेवलपमेंट ट्रेनिंग प्रोग्राम का एक सेंटर बनाते हैं? क्यों नहीं वहां पर हम जॉब मेलाज रखते हैं? जॉब के लिए गाइडेंस सेल क्यों नहीं बनाते? हम अगर ऐसा करेंगे तो हमारे मुसलमान बच्चों को भी आगे बढ़ा सकेंगे. ये वक्त की जायदादें खाली पड़ी हैं, कुछ नहीं है सर. जिसको चाहे वो कब्जा कर रहा है. अब वहां पे पूरे बिल्डर्स लाकर डंप कर रहे हैं, मिट्टी डाल रहे हैं, पत्थर डाल रहे हैं, जमीन को कब्जा करने की कोशिश कर रहे हैं. वी कैन मेक यूज ऑफ दीज प्रॉपर्टीज. मैं आपसे रिक्वेस्ट करूंगा कि आप वक्फ बोर्ड, और मैं आपसे रिक्वेस्ट करूंगा, अगर पुराने शहर में यह बात कही जाती है जमीन नहीं है, तो आप मुझे बुलाइए, मैं आपके साथ बैठूंगा और निशानदेही करके बताऊंगा कि कितनी जमीनात हैं, खाली हैं. नामपल्ली में आईटीआई का सेंटर है, वहां पे 27 एकड़ पर है, कैंसर हॉस्पिटल को दिया गया. अब अगर आज आप कुछ करना चाहते हैं, नामपल्ली सेंटर है, 27 एकड़ में से 11 एकड़ वेकेंट है, खाली है, वहां पे कर सकते हैं. आप आईटीआई के कोर्सेज को अपग्रेड कर सकते हैं, आईटीआई के कोर्सेज में नया इजाफा कर सकते हैं. सर, वी कैन ऑल्सो हैव अ कोलैबोरेशन. सर, थ्रू यू आई वुड लाइक टू रिक्वेस्ट ऑनरेबल मिनिस्टर साहब, एंड आई वांट हिज इंटरवेंशन इन दिस. सर, Andhra Pradesh government, Malla Reddy Saab is also here. He runs a medical college and chain of education institutions. Sir, in Andhra Pradesh, the health university had a course, lab technician